చైనాలో కొత్త వైరస్ ఇప్పుడు మన ఇండియాలో చాలా వైరల్‌గా మారింది. ఈ వైరస్ గురించి చైనా వాళ్ళు అసలిది చాలా నార్మల్ గానే ఉంది. ఇక్కడ ఏమి లేదు అన్నట్టు కొన్ని వీడియోస్‌లో పోస్ట్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? కరోనా వైరస్ లాగా ఇది కూడా చాలా భయంకరంగా మారబోతుందా? అసలు ఈ వైరస్‌కి ట్రీట్మెంట్ ఉందా? అండ్ ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? అండ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. అంతకన్నా ముందు మన ఈ ఛానెల్‌లో రియల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. హెచ్ఎంపీవీ వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్. ఈ వైరస్ చైనాలో కొత్తగా వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. బట్ కాదు. 2001 లోనే నెదర్లాండ్స్‌లో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వటం స్టార్ట్ అయింది. అండ్ ఈ వైరస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్ కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చింది. ఇది బర్డ్ నుంచి ఏఎంపీవీగా వచ్చి అండ్ హ్యూమన్ ద్వారా హెచ్ఎంపీవీగా మారింది. చైనా మనల్ని భయపడదని చెప్పినా సరే మనం 2 విషయాల్లో భయపడాలి. అందులో నెంబర్ 1 వచ్చేసి మనం ఎంత కాదనుకుంటున్నా సోషల్ మీడియాలో చాలా విజువల్స్ అయితే చూస్తున్నాం. అందులో బెజిన్, టాంజిన్, షాజీ, ఇన్నర్ మంగోలియా అండ్ హీబే ఈ పర్టికులర్ ఏరియాస్ లో జనాలు కుప్పలు కుప్పలుగా ఈ వైరస్ కి ఎఫెక్ట్ అవుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెంబర్ 2 ఈ 10 ఇయర్స్ కంటే బిలో ఉన్న పిల్లలకి అండ్ 60 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న పెద్దలకి ఈ వైరస్ ఈక్వల్ గా అటాక్ అవుతుంది. అండ్ ఈ వైరస్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హై రిస్క్ లో అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మిగతా ఏజ్ గ్రూప్ మధ్యలో మిడిల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు అనుకుంటున్నారు కదా నాకు రాదా నేను సేఫేనా అని. బట్ కాదు. ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా లోగా ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఈ వైరస్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. దీనికి సిమ్టమ్స్ చాలా నార్మల్ గా అండ్ సింపుల్ గా ఉంటాయి. మనకి రెగ్యులర్ గా వచ్చే కోల్డ్ అండ్ కఫ్ ఏవైతే ఉంటాయో వాటిలో భాగంగా రన్నింగ్ నోస్ అండ్ స్నీజింగ్ వస్తాయి కదా. సేమ్ దీని ద్వారానే ఈ వైరస్ మనకు స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే దగ్గు ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ దగ్గు వచ్చినప్పుడు ఆ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనకి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆ పార్టికల్స్ ఎక్కడన్నా టేబుల్ మీద ఎక్కడన్నా పడినప్పుడు వాటి మీద మనం హ్యాండ్ పెడితే దాని త్రూ ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ మీద ఇండియన్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే 2020లో ఏదైతే వైరస్ వచ్చిందో అలాంటి వైరస్ ఎన్ని కుప్పలు కుప్పలు వచ్చినా మేము మంచి ఎక్విప్మెంట్ తో దాన్ని క్యూర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో జనాల్లోకి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుందని ఏ సిమ్టమ్స్ చెప్పట్లేదు. సో జనాలు అనవసరంగా భయపడుతున్నారు అని చాలా ఈజీగా చెప్పేశారు. బట్ వాళ్ళేదో అలా చెప్పారని మనం అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ మాస్క్ ని డిస్టెన్స్ ని ఖచ్చితంగా పాటించాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు ఈ చైనా వాళ్ళని అస్సలు నమ్మలేదు. అండ్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి కేరళ హెల్త్ మినిస్టర్ అయిన వీణా జార్జ్ గారు మాట్లాడుతూ ఇది మాకు కొత్తేం కాదు. గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇది మాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అండ్ ఇది చాలా నార్మల్ సిమ్టమ్స్ తో వస్తుంది. కోల్డ్ అండ్ కాఫ్ అయితే ఉంటుంది. బట్ ఇది ట్రీట్మెంట్ చేస్తే చాలా త్వరగా తగ్గిపోతుంది. అండ్ ఇది ప్రాణహాని కలిగించే వైరస్ అయితే కాదు. ఇది కామన్ గా అప్పుడప్పుడు వస్తుందని చెప్పి కేరళ హెల్త్ మినిస్టర్ గారు చెప్పారన్నమాట. బట్ ఎవరైనా కాలేజ్ హాలిడేస్ కోసం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూసినట్లయితే మీరు అస్సలు హ్యాపీగా ఉండద్దు. ఇది అంత ప్రమాదం కాదు. బట్ ఈ సీజన్ జాగ్రత్తగా ఉండండి. కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా వచ్చి త్వరగా మెడిసిన్ తీసుకొని త్వరగా క్యూర్ అయిపోయేలాగా మీరు చూసుకోండి. అండ్ 2020ని అస్సలు రిపీట్ చేయొద్దు. అండ్ ఇది అంత ప్రమాదం కాదు కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ చాలా కేర్ఫుల్ గా ఉండండి. సో అనవసరంగా టెన్షన్ పడకుండా ఆలోచించకుండా మీరు పక్కన పెట్టిన పనులన్నీ మీరు హ్యాపీగా చాలా కేర్ఫుల్ గా పనులన్నీ చేసేసుకోండి. అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.